జ్యేష్ఠాభిషేకం చివరి రోజు స్వామివారికి స్వర్ణ కవచం ధరింపచేస్తారు. వివిధ సేవలు ఉత్సవాలను జరిపించుకుంటూ భక్తులకు దర్శనమిచ్చే శ్రీదేవి భూదేవి సమేత మలయప్ప స్వామివారు ఎప్పుడు కవచాన్ని ధరించి ఉంటారు. కేవలం జ్యేష్ఠాభిషేక సమయంలోనే స్వర్ణ కవచాన్ని తొలగిస్తారు. ఈ ఒక్క సందర్భంలోనే మలయప్ప స్వామి నిజ రూపంలో దర్శనాన్ని ఇస్తారు. ఏడాది పొడవునా కేవలం శుద్ధ జలంతో మాత్రమే మలయప్ప స్వామికి శిరస్సుపై నుంచి అభిషేకం జరుగుతుంది. ఈ జ్యేష్ఠాభిషేకంలో మాత్రమే స్వామిని అన్ని ద్రవ్యాలతోటి అభిషేకిస్తారు. ఆలయ సంపంగి ప్రాకారంలోని కళ్యాణ మండపంలో ఈ వేడుకను తిరుమల తిరుపతి దేవస్థానం సంస్థ నిర్వహిస్తుంది. ఈ కార్యక్రమానికి ప్రత్యేక ప్రాధాన్యత ఉంది. తరతరాలుగా అనేక అభిషేకాదులతో అలరారే శ్రీవారి దేవతా ఉత్సవమూర్తులు అరిగిపోకుండా, కళాకాంతులు తరిగిపోకుండా పరిరక్షణ చేసే ఉత్సవమే శ్రీవారి జ్యేష్ఠాభిషేకం. ఈ క్రతువు కన్నుల పండుగగా 3 రోజులు జరుగుతుంది. మొదటి రోజు ఉత్సవమూర్తులకు స్వపన తిరుమంజనం నిర్వహిస్తారు. అనంతరం మలయప్ప స్వామికి అలంకరించిన సువర్ణ కవచాన్ని తొలగించి వజ్ర కవచాలు తొడుగుతారు. సుమధుర శోభిత లలిత కళా విన్యాసాలతోటి శ్రీవారి దేవతామూర్తులను తిరువీధుల్లో ఊరేగిస్తారు. రెండవ రోజు ముత్యాల కవచాన్ని అలంకరించి తిరువీధి ఉత్సవం నిర్వహిస్తారు. మూడవ రోజు తిరుమంజనాదుల తరువాత బంగారు కవచాన్ని అలంకరిస్తారు. ఈ కవచాన్ని వచ్చే ఏడాది నిర్వహించే జ్యేష్ఠాభిషేకంలో మాత్రమే తొలగిస్తారు. అంతవరకు ఏడాది పొడవునా శ్రీవారు ఈ కవచంతోటే దర్శనాన్ని ఇస్తారు. జ్యేష్ఠాభిషేకం కారణంగా ఆ 3 రోజులు పలు ఆర్జిత సేవలను రద్దు చేస్తారు. జూన్ 19న నిజపాద దర్శనం, 20న వసంతోత్సవం, చివరి రోజు 21న తిరుమంజనాదులు పూర్తి చేసి బంగారు కవచం తొడుగుతారు. భద్రాద్రి రామన్న ఆలయంలో కూడా జ్యేష్ఠాభిషేకం వైభవంగా నిర్వహిస్తారు. ప్రతి ఏటా భారీగా వర్షాలు కురిసి పాడి పంటలతో దేశం సస్యశ్యామలంగా ఉండాలని కోరుకుంటారు.